1950లో ఇండియా ఒక పెద్ద తప్పు చేసింది. ఆ మిస్టేక్ వల్ల వచ్చిన నష్టం ఈ రోజుకి కూడా ఇండియా అనుభవిస్తోంది. మనం ఫీఫా వరల్డ్ కప్‌లో ఆడకపోవడానికి కూడా ఈ మిస్టేకే రీజన్ అని చెప్పొచ్చు. 1950లో ఇండియా ఉన్న గ్రూప్‌లో 3 టీమ్స్ వెళ్ళిపోయాక బ్రెజిల్‌లో ఫీఫా వరల్డ్ కప్ ఆడడానికి క్వాలిఫై అయ్యింది. అయితే ఇండియా ఆడలేదు. ఎందుకంటే ఫీఫా యొక్క రూల్స్ వల్ల షూస్ లేకపోతే ఆడనివ్వరు అని ఇండియా వాళ్ళు అంటారు. అది నిజం కాదు. అబద్ధం. నిజానికి 1948లో జరిగిన ఒలింపిక్స్‌లో ఇండియా తన ఫస్ట్ అఫీషియల్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ని ఫ్రాన్స్‌తో ఆడింది. అది కూడా షూస్ లేకుండా. అయితే ఎందుకు ఇండియా ఫీఫా వరల్డ్ కప్ ఆడలేదు? ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఫీఫా వరల్డ్ కప్‌కి అయ్యే ఖర్చు 1,00,000 ఉంటుంది అని ఎస్టిమేట్ చేశారు. అయితే ఆ టైంలో వాళ్ళ దగ్గర లేవు. కానీ ఇదే టైంలో స్టేట్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ ఫీఫా మన ఇండియాకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అయితే ఆ టైంలో ఇప్పుడు ఉన్నంత క్రేజ్ అయితే ఫీఫా వరల్డ్ కప్‌కి లేదు. కాబట్టి ఐఏఎఫ్ఎఫ్ హెల్ప్ తీసుకోకుండా ఒలింపిక్స్‌పై ఫోకస్ చేశారు. ఆ రోజు కొద్దిగా మన వాళ్ళు అక్కడ హెల్ప్ తీసుకొని ఉండి ఉంటే మేబీ ఫుట్‌బాల్‌లో ఒక గొప్ప టీమ్‌గా ఇండియా ఎదిగి ఉండేదేమో!